న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపు విద్యామిత్ర కార్యక్రమంపై వెబ్ఎక్స్ ద్వారా కలెక్టర్ కీర్తి చేకూరి దిశానిర్దేశం. మహిళా రిజర్వేషన్ సాధనకు ఉద్యమించాలని శ్రీమతి పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పక్షాలైన టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ పాదయాత్ర. ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ ఒక మహాయజ్ఞం. గత పాలకుల నిర్లక్ష్యం ఆధ్యాత్మిక వారసత్వానికి మాయని మచ్చ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చేపట్టిన విద్యామిత్ర కార్యక్రమాన్ని వేసవి కాలంలో సద్వినియోగం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి, డివిజనల్ విద్యాధికారి, మండల విద్యాధికారులతో నిర్వహించిన వెబ్ఎక్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించడం అత్యంత అవసరమని, చిన్న వయసులోనే సృజనాత్మకతను పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని 813 ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో జిఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ పునాది భాష మరియు సంఖ్య నైపుణ్యాల హామీ కార్యక్రమం పూర్తయినప్పటికీ ఇంకా అభ్యసన సామర్థ్యాల్లో వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యామిత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రోజుకు 2 గంటల పాటు గ్రామ స్థాయిలోనే బోధన అందించబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉద్యోగులు, చదువుకున్న యువత, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, ఇప్పటి వరకు 729 మంది విద్యామిత్ర వాలంటీర్లు తమ సముఖత తెలియజేసినట్లు వివరించారు. ఈ వాలంటీర్లను విద్యామిత్ర బోధకులుగా పిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రతిరోజు చదువుకు అలవాటు పడడమే కాకుండా ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలను మర్చిపోకుండా ఉండడం, నేర్చుకోవడంలో లోపం తగ్గించడం, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. వేసవి అనంతరం పాఠశాలలు ప్రారంభమైనప్పుడు విద్యార్థులు మరింత అభ్యసన సామర్థ్యాలతో ముందుకు రావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. విద్యామిత్ర కార్యక్రమం ఈ నెల 27వ తేదీ నుండి అన్ని గ్రామాల్లో ప్రారంభం కానున్నట్లు, అందులో భాగంగా ఈ నెల 24న మండల స్థాయిలో ఎంఈఓల ఆధ్వర్యంలో వాలంటీర్లకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 30,481 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారిలో అభ్యసన లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆట స్థలం కలిగిన 659 పాఠశాలలను వినియోగిస్తూ విద్యామిత్ర సెంటర్లను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. మండల స్థాయిలో ఎంఈఓలు నోడల్ అధికారులుగా, క్లస్టర్ స్థాయిలో హెచ్ఎంలు, సిఆర్పీలు మానిటరింగ్ బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ప్రతిరోజు విద్యార్థుల హాజరు వివరాలను పాఠశాల వారీగా సమీకరించి నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా నిర్వహించి 100% పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన 5 సంవత్సరాల పిల్లలను తప్పనిసరిగా 1వ తరగతిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండలంలోని అన్ని అధికారులు, ఉపాధ్యాయులు కలిసి ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెంచేలా కృషి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ కూటమి పక్షాలు వీగిపోయేలా చేసినందుకు నిరసనగా రాజమండ్రి నగరంలో మహాపాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి నగరంలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో కాంగ్రెస్ కూటమి పక్షాలు వీగిపోయేలా చేసినందుకు నిరసనగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పక్షాలైన టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి ప్రసంగించారు. ఈ బిల్లు వీగిపోవడం వలన మహిళలకు జరిగే నష్టాన్ని, చట్టసభల్లో ప్రవేశానికి వారు కోల్పోయే అవకాశాన్ని గురించి వివరించారు. జరిగింది
రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ అవ్వడానికి కావలసిన సహాయ సహకారాలను తమ నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఎన్డీఏ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి తమ మద్దతు తప్పకుండా అందించేలా చూస్తామని చెప్పడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ 33% మహిళా రిజర్వేషన్ సాధించుకోవడానికి మహిళలు మరింతగా ఉద్యమించి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, సామాజికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాల చేతపట్టి తమ నిరసనను గట్టిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు నిర్మల కిషోర్, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీ విద్య, గోదావరి జోన్ ఇన్ఛార్జ్ పిడికిటి శ్రీదేవి, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాడిమల్ల విజయవాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ వర్మ, జనసేన పార్టీ నుంచి స్టేట్ సెక్రటరీగా ఉన్న గంట స్వరూప, జనసేన మహిళా నాయకులు ఎండం ఇందిర, బసవ సూర్యకుమారి, గురజాడ రాజేశ్వరి, పోతుల గగన నాయుడు, ముమ్మిడి భాగ్యలక్ష్మి, టీడీపీ మహిళా నాయకులు కోసూరి చండీప్రియ, మాలే విజయలక్ష్మి, జవాది విజయలక్ష్మి, వెలుగు కుమారి, నిర్మల, ద్వార పార్వతీ సుందరి తదితరులు పాల్గొన్నారు. మహిళా లోకం ఇవాళ సమాయత్తమయ్యి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నిరసన పాదయాత్ర ఇది ఎందుకంటే ఏదైతే 33% రిజర్వేషన్లు అతి త్వరలో రాబోతుంది, చట్టసభల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగబోతుంది అని మహిళలందరూ ఆశించినటువంటి సందర్భంలో ఈ మహిళా బిల్లు పాస్ అవుతుంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అక్కడ పార్లమెంట్లో ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి అందరూ భావించినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండి కూటమి ఒక రకంగా కుట్ర అని కూడా అనొచ్చు. ఆ బిల్లు వీగిపోయే విధంగా వారు వ్యవహరించినటువంటి తీరు మహిళా లోకం అంతా కూడా చూసింది. 33% రిజర్వేషన్ రాకుండా ఉండటానికి ఏదో ఒక టెక్నికల్ ఇష్యూని లేపి మొట్టమొదటగా 2026 సెన్సస్ ప్రకారం అయితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు తగ్గిపోతాయని, కానీ అమిత్ షా గారు ఖచ్చితంగా చెప్పారు అవేమి తగ్గవు, ఇప్పుడున్న సీట్లకి 50% జతపరుస్తామని చెప్పి వారు చెప్పారంటే మనకి 25 సీట్లు ఉంటే అవి 38 అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పార్లమెంట్లో ఈరోజు ఆ బిల్లు వీగిపోయినటువంటి సందర్భంలో మనకున్నటువంటి 25 పార్లమెంట్ సీట్లు ఇవాళ 20 సీట్లకి కుదించుకుపోయేటువంటి అవకాశం ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రెండవది ఓబీసీ రిజర్వేషన్ లేదు అని చెప్పి వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తారు. ఇవాళ ఇండి కూటమిని ఆలోచించుకోమని చెప్పి గుండెల మీద చేయి వేసుకుని ఒక్కసారి అంతర్మథనం చేసుకోమని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన సీతారాం కేసరి గారు వారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో వారి టైం కంప్లీట్ కాకుండానే వారిని దించేసి వారిని అవమానపరుస్తూ మరి సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ గారు వారు ప్రధాని అయిన తర్వాత 23 రోజుల్లో వారి యొక్క సపోర్ట్ని ఉపసంహరించుకుని వారిని గద్దె దించినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఆ రకంగా బీసీలని అవమానించినటువంటి చరిత్ర వారికే ఉంది. మండల్ కమిషన్ కావచ్చు, కాకా కాలేల్కర్ కమిటీ రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటినీ కూడా బుట్టదాఖలు చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈ రకంగా బీసీలని అవమానపరిచినటువంటి పార్టీలన్నీ ఇవాళ ఇండి కూటమిగా కలిశాయి. కానీ భారతీయ జనతా పార్టీ బీసీలని గౌరవించింది. ఒక బీసీని దేశ ప్రధాని చేయడం మాత్రమే కాకుండా బీసీ కమిషన్కి సైతం ఇవాళ చట్టబద్ధతను కల్పించినటువంటి ఘనత కూడా మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికే దక్కుతుంది. అదేవిధంగా సోనియా గారు తొందర ఎందుకు అని చెప్పి ప్రశ్నించారు. మరి అదే సోనియా గాంధీ గారు 2023వ సంవత్సరంలో నారీ శక్తి వందన్ అధినియం పాస్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో డీలిమిటేషన్తో పని లేదు, మనకి జనగణనతోటి పని లేదు, వెంటనే ఇది అత్యవసరం, మీరు పాస్ చేయండి అన్నారు. అంటే వారు పట్టుబడితే అది అత్యవసరం, మేము కనుక పట్టుబడినట్లయితే అది తొందరపాటు అని చెప్పి వారు అభివర్ణించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి
దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్న మహిళల యొక్క సాధికారత కోసం రాజకీయంగా వారి యొక్క ఎదుగుదల కోసం తద్వారా మహిళా సాధికారతకి రాజకీయ అవకాశం కల్పిస్తే మహిళా సాధికారతకి అన్ని విధాలుగా సహకరిస్తుందనే ఒక మంచి సదుద్దేశంతో తీసుకున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క మనస్తత్వానికి ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచనకి సహకరించారు. కానీ కొన్ని రాజకీయ ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సహకరించకపోగా చాలా చులకన భావంతో రిజర్వేషన్ ఇస్తే మహిళలకి ఏమవుతుంది అని అడిగారు. రిజర్వేషన్ ఇస్తే ఏమవుతుందేమో కానీ రిజర్వేషన్ ఇవ్వకుండా ఒక మహిళా ప్రజాప్రతినిధిగా దగ్గుబాటి పురంధేశ్వరి గారి లాంటి వ్యక్తి ఇక్కడ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది మనం చూస్తా ఉన్నామని చెప్తూ ఉంటాం. కానీ మీరు లేకపోతే మేము పుట్టలేదు. మేము మీకు మద్దతు ఇవ్వడం కాదు, మేము లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే మేము లేవు. దేశంలో భారతీయ జనతా పార్టీ గత పాలకుల నిర్లక్ష్యం ఆధ్యాత్మిక వారసత్వానికి మాయని మచ్చ అని మార్కండేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ ఒక మహాయజ్ఞమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమహేంద్రవరం నగర ఆత్మ గౌరవానికి ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకైన శ్రీ ఉమా మార్కండేయ స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఒక చారిత్రక ఘట్టమని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో జరగనున్న ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం వివరాలు తెలిపేందుకు గోదావరి గట్టున ఉన్న YMVA హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆలయ ధ్వజస్తంభం అత్యంత దయానీయ స్థితికి చేరుకోవడం సనాతన ధర్మంపై వారికున్న చిత్తశుద్ధి రాహిత్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. నిర్లక్ష్యపు నీడలో ఆధ్యాత్మిక వారసత్వం 10వ శతాబ్దం నుండి కోట్లాది మంది భక్తుల విశ్వాసంగా వెలుగొందుతున్న మార్కండేయ స్వామి ఆలయాన్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘోరంగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే వాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయానికి వెన్నుముక్క వంటి ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరి దానికి ఉన్న గంటలు ఊడి పడిపోతున్నా పట్టించుకోలేదని, ఇది ఒక రాత్రిలో జరిగింది కాదని, నెలల తరబడి జరుగుతున్నా గత పాలకులు స్పందించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి తాత్కాలికంగా ఐరన్ సెంటరింగ్ తో ధ్వజస్తంభాన్ని నిలబెట్టామని గుర్తు చేశారు. నూతన ధ్వజస్తంభం కోసం సరైన వృక్షాన్ని ఎంపిక చేసే ప్రక్రియను ఒక మహా యజ్ఞంలా భావించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. శెట్టి జగదీష్, ఎన్నమూరి దీపు తదితరులు బృందం చింతపల్లి, మారేడుమిల్లి వంటి దట్టమైన అడవుల్లో సుమారు 20 సార్లు పర్యటించారని వివరించారు. ఒక సందర్భంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి వెళ్లి ప్రాణాపాయ స్థితి నుండి త్రుటిలో తప్పించుకున్నారని తెలిపారు. చివరకు 1969 నాటి అత్యంత దృఢమైన టేకు వృక్షాన్ని చీడిపాలెం బీట్ నుండి ఎంపిక చేశారని, 55 అడుగుల పొడవైన ఈ ధ్వజస్తంభానికి అన్ని ప్రభుత్వ అనుమతులు పొంది ప్రస్తుతం క్యూరింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా ఈ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం జరగనుందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్యక్రమాల వివరాలు. ఈ నెల 26న ఆదివారం సాయంత్రం మోరంపూడి నుండి ఆలయం వరకు ధ్వజస్తంభం భారీ ఊరేగింపు, 27, 28 తేదీల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 29న ఉదయం 10:32 గంటలకు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. కాగా ఆలయ సమీపంలోని 21 నుండి 25 వార్డుల్లో తమ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా ఆహ్వానాలు అందజేయనున్నట్లు తెలిపారు.
కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చేపట్టిన ముఖద్వారం నిర్మాణం కోసం నిమిష కవి ₹1,00,000 విరాళాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు అందజేశారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు మజ్జి రాంబాబు, ఇన్నమురి దీపు, శెట్టి జగదీష్, అత్తి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, వై శ్రీను, నల్లం శ్రీను, కొమ్మ శ్రీనివాస్, కొరగంటి సతీష్, బంగారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక చోటకి వెళ్ళిన తర్వాత సిగ్నల్ పనిచేయవు. వీళ్ళేదో అక్కడ ఉంది కదా చెట్టు అని చెప్పి వెళ్ళిపోతే వెనకాల పోలీసులు పరిగెట్టుకుంటూ వస్తుంటే ఏంటి మనం ఏం తప్పు చేసాం? వచ్చి మోరంపూడి ఫ్లైఓవర్ పక్కన రవిశంకర్ గారి యొక్క సైట్లోని క్యూరింగ్ చేయడం జరుగుతూ ఉంది. 55 అడుగులు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే ఉంటాయి. కానీ మనం చేసే ధర్మం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ శాశ్వతంగా నిలుస్తాయి. మనం చేసేది మంచి కార్యక్రమం అయి మన సంకల్పం గొప్పదైతే నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు 10 అడుగులు నీతో వేయిస్తాడన్న దానికి నిదర్శనం ఇదే. నెలల వ్యవధిలోని దొరకడం అన్నది అసాధ్యం. సంవత్సరాలు గడుస్తాయి, దొరకవు. దొరికితే మళ్ళీ తీసుకోవడానికి నిబంధనలు సహకరించవు. ఎన్నిసార్లు ఉన్నతమైన ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో నేను అదే పని మీద మాట్లాడి అదే పని మీద రివ్యూ మీటింగ్లు పెట్టి అని చెప్పి పంపిస్తూ చేస్తున్న కార్యక్రమం అంతా ఇంత కాదు. 75,000 మెజార్టీ ఇచ్చిన తర్వాత ప్రజలు మీరేం చేశారు అని చెప్పిన దానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ యొక్క ఆలయ ఎంతో నమ్మకంతో ఇచ్చిన తీర్పుకి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆలయ వైభవానికి పునరుద్ధరించడానికి ఒక మహాయజ్ఞం కింద చేపట్టిన ఈ కార్యక్రమం నా జీవితంలో మరవనిది. రేపు నా పిల్లలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది వారి పిల్లలు కానీ మా వారు చెప్తున్నారు 150 సంవత్సరాలు లైఫ్ ఉంటుంది ఇది ముమ్మాటికి. వారి పిల్లలు కానీ ఎందుకంటే అంతవరకు మనం ఎవరు ఉండం. భవిష్యత్తులో మాట్లాడుకుంటారు. నా కుటుంబం అనుకుంటే వాళ్ళు అనుకుంటారు మా తాత ముత్తాత అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠ అయిందని. ఇది మనసుకి ఆనందం కలిగించే అంశాలు. ఇది నీ సనాతన ధర్మం పట్ల నీకున్న విశ్వాసం కనబడే అంశం. పక్కన ఇల్లులు ఉంటాయి కొంతమంది వైసీపీ నాయకులకి, వచ్చేసి తెగ మంత్రాలు చదివేస్తారు. అది కాదు భక్తి. భక్తి అంటే ఇది నీ సంపద, ఇది నీ ఆత్మ గౌరవం కాపాడుకోవడం భక్తి. ఎస్, కొన్ని మనకి కనబడుతుంది. హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును రాజమహేంద్రవరం కోర్టు ప్రాంగణంలో పోలీసులు ఈ రోజు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు మొదటి నుంచి వివాదాస్పదంగానే కొనసాగుతోంది. తాజాగా బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణకు అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యంగా కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అనంతబాబును అదుపులోకి తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే అనంతబాబు బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపణలు రావడంతో కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సాక్షులపై ఒత్తిడి తేవడం, బెదిరింపులకు పాల్పడినట్లు అనంతబాబుపై ఆరోపణలు వచ్చాయి. ఆయన అరెస్టు సమయంలో కోర్టు సముదాయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం అనంతబాబును కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అక్కడ ఆయనపై తదుపరి విచారణ కొనసాగనుంది. పోలీసుల సమాచారం ప్రకారం అక్కడ ఆయనను విచారించి తదుపరి న్యాయ ప్రక్రియలు చేపట్టనున్నారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు సాక్షులను బెదిరించడం చుట్టూ తిరుగుతున్నాయి. సాక్షులు భయపడేలా చేయడం లేదా కేసు నుంచి వెనక్కు తగ్గించేలా ఒత్తిడి తేవడం వంటి చర్యలు న్యాయపరంగా తీవ్రంగా ఉన్నాయి. అందుకే ఈ ఆరోపణలు నిజమని తేలితే అనంతబాబుపై కేసు మరింత బలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం అనంతబాబు అరెస్టుతో కేసు మరో మలుపు తిరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బెయిల్ రద్దు పిటిషన్పై కోర్టు తీసుకునే నిర్ణయం, సాక్షుల వాంగ్మూలాలు, పోలీసుల దర్యాప్తు కలిసి ఈ కేసు తుది తీర్పును నిర్ణయించనున్నాయి. ఈ కేసు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే విషయం ఉత్కంఠంగా మారింది. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే నేరాపణ మీద అనంతబాబు అతని భార్య లక్ష్మీదుర్గ గారు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ కేసు జిల్లా కోర్టులో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉండగా, విచారణ జరగడానికి సిద్ధంగా ఉండగా ఆ సాక్షుల్ని కాకినాడలో ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి, తప్పుడు సాక్ష్యం చెప్పడానికి, అలాగనే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున క్యాష్ను ఇచ్చేసి, బలవంతాన్ని ఇచ్చేసి, చెప్పకపోతే తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారని వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు సర్పవరంలో. వాళ్ళ నలుగురు దగ్గర నుంచి కూడా ₹4,00,000 పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలానే ఎవరైతే ఇది పరిష్కారం చేసి సాక్షులను ప్రభావితం చేయాలన్నారో ఆయన కూడా 4వ ముద్దాయి. ఆయన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం కూడా ఆయనకు కూడా ₹1,00,000 ఇస్తామని 25,000 ఇచ్చారు. ఆ 25,000 కూడా ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం 25,000 కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా అయిన తర్వాత అనంతబాబు గారిని A1 మొదటి ముద్దాయిగా పెట్టి మరొక 4 మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసి దాని మీద అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన పారిపోయాడు. తర్వాత ఈరోజు వీధి సుబ్రహ్మణ్యం కేసు ఏదైతే ఉందో అది ఇక్కడ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో ఈయన దొడ్డిదారిని వచ్చాడు. వచ్చిన తర్వాత వాయిదా పడిపోయింది. వాయిదా పడిపోయిన తర్వాత సర్పవరం ఏదైతే కేసు నమోదు చేశారో సాక్షులను బెదిరించారని, వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యం చెప్పొద్దని ఏదైతే బెదిరించారో ఆ బెదిరించిన దానిలో ఆ కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చారు. వాయిదా పడిపోయినప్పుడు కూడాను వాయిదా పడిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తే అరెస్ట్ చేస్తారని అక్కడే ఉన్నాడు. చివరికి ఇప్పుడు బయటకు వచ్చారు. ఆ కేసులో వీధి సుబ్రహ్మణ్యం కేసులో కాదు, వీధి సుబ్రహ్మణ్యం కేసులో బెయిల్ రద్దు చేయమనే పిటిషన్ ఇంకోటి ఉన్నది. దీనిలో ఈ బెయిల్ రద్దు చేయడానికి అది మంగళవారం, బుధవారంలో దాని మీద విచారణ జరిగి నిర్ధారించడం జరుగుతుంది. రాజమండ్రి దానవాయిపేటలో భగవాన్ సత్యసాయిబాబా 15వ ఆరాధన ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం దానవాయిపేటలో ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి 15వ ఆరాధన ఉత్సవంలో భాగంగా సత్యసాయిబాబా వారికి పూజా కార్యక్రమాలు, హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం దానవాయిపేట సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 1500 మందికి భక్తులకు పులిహోర, లడ్డు, అరటిపండు, స్వామివారి కథల పుస్తకం, స్వామివారికి మజ్జిగ అందజేశారు. ఈ కార్యక్రమంలో పడాల శ్రీనివాస్, విఠలమూర్తి, బిక్కిన వీరస్వామి, పరమానందము, ఏరుకొండ వెంకటేష్, భుజంగరావు, ప్రసాద్, గాయత్రి, బుజ్జి, వాణి, ప్రేమ, ఉషా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
నగర ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్యాకేజీ 1లో భాగంగా 10వ వార్డులో 28.50 లక్షల రూపాయలతో అభివృద్ధి పరిచిన ఫ్రూట్ పార్క్ సాయి దీపికా నగర్ పార్క్ ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. షటిల్ ఆడి అందరిలో ఉత్తేజాన్ని నింపారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఈ పార్కు అడవిని తలపించేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్కు రూపురేఖలే మారిపోయినట్లు వెల్లడించారు. ఏకేసీ కాలేజ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ పార్కుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ పార్కులో గ్రీనరీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పైగా పార్కులో ఏర్పాటు చేసిన పండ్ల పేర్లు, వాటి ఉపయోగాల గురించి చిన్నారులు చెబుతుండడం సంతోషాన్ని కలిగించిందన్నారు. కనుక కాలనీ వాసులందరూ ఒక కమిటీగా ఏర్పడి పార్కును సంరక్షించుకోవాల్సిందిగా సూచించారు. అలాగే అలకాపూరి, గాదలమ్మ నగర్ వాసులకు కావలసిన మౌలిక అవసరాలన్నీ తీరుస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ, చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని వయసుల వారిని అలరించే విధంగా ఈ ఫ్రూట్ థీమ్ పార్కును తీర్చిదిద్ది నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ పార్క్ సందర్శకులకు సరికొత్త వినోద అనుభవాన్ని అందించేలా రూపొందించబడిందని వెల్లడించారు. అలాగే పుష్కరాల నేపథ్యంలో నగర రూపురేఖలు మారిపోతున్నట్లు వివరించారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, నగరంలోని పార్కులను ప్రత్యేకత కలిగిన థీమ్లతో ఇటు నగరవాసులను అటు పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సాయి దీపికా నగర్ పార్కును విశాలమైన వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్ట్, యోగా ప్రాంగణం, ఓపెన్ జిమ్ తో పాటు చిన్నారులకు ఆట వస్తువులు, పచ్చని గార్డెనింగ్ తో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అలాగే చిన్నారులు పండ్ల పేర్లను గుర్తించి వాటి ఉపయోగాలను తెలుసుకునే విధంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కనుక నగరపాలక సంస్థ కల్పిస్తున్న సదుపాయాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రారంభించినటువంటి పార్కు నగరంలో 10వ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఆఖరు పాయింట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అద్భుతమైనటువంటి పార్కుని 28 లక్షలతో యోగా పార్కు, అలానే అనేక రకాలైనటువంటి ఫ్రూట్ గార్డెన్ దీనికి పేరు పెట్టారు. అనేక రకాల ఫ్రూట్ వెరైటీస్ని ఈ యొక్క పార్కులో పెంచడం జరుగుతుంది. దీంట్లో అన్ని రకాల ఫ్రూట్స్తో పాటు పిల్లలు గుర్తించే విధంగా కొన్ని పళ్ళకు సంబంధించినటువంటి ప్రతిమలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు వాటితోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నగరంలో పుష్కరాల సందర్భంలో ఈ 10వ డివిజను, అలానే నిమ్మకాయల మార్కెట్ వరకు ఇది చాలా పెద్ద డివిజను. ఈ డివిజన్ని డెవలప్ చేయడం కొంత ప్రయాసతో కూడుకున్నప్పటికీ పుష్కరాల్లో దీనికి ఎస్టిమేట్స్ ఎమ్మెల్యే గారు చేయించడం జరిగింది. అలానే కొన్ని ప్రాంతాలు, చాలా తక్కువ ప్రాంతాలు ఉన్నాయి పుష్కరాల్లో అభివృద్ధి చేయడానికి ఈ సందర్భంలో గతంలో కంపేర్ చేస్తే. అయితే ఎక్కువ నిధుల్ని వీటికి కేటాయించి తప్పకుండా అభివృద్ధి చేసే విధంగా వారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చాలా చక్కగా వ్యక్తీకరిస్తూ, ముందు కరెంట్ వచ్చింది, వాటర్ ఉంటుంది, మనకి రోడ్లతో పాటు పార్క్స్ని కూడా అభివృద్ధి చేస్తే ప్రజలకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుందనేటువంటి అభిప్రాయంతో పార్క్స్కి ప్రాధాన్యతనిస్తున్నారు. చాలా సంతోషం. ఇవ్వడం జరిగింది. ఈ సాయి దీపికా నగర్ ఏరియాలో పబ్లిక్ సైడ్ నుంచి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. దే రిక్వైర్డ్ సమ్ ప్లేస్, అదే వాకింగ్ చేస్తానికి, తర్వాత ఓపెన్ జిమ్ లాగా ఫెసిలిటీ వస్తే పబ్లిక్ కూడా యూజ్ అవుతుంది. సిమిలర్గా చిల్డ్రన్ సైడ్ నుంచి కూడా కొన్ని ఆడటానికి ఒక ఓపెన్ స్పేస్ అయితే యూస్ఫుల్ అవుతుంది. దాని గురించి ఇది వర్క్ కూడా జరిగింది. ఇక్కడే నా వర్క్ ఇది కంప్లీట్ చేసిన టైంలో ఒక థీమ్ డిసైడ్ చేశారు గవర్నమెంట్ సైడ్ నుంచి. సో దట్ ఆ థీమ్ అయితే మనము ఫ్రూట్ పార్క్ పెట్టాము. ఆ ఫ్రూట్ పార్క్ అంటే ఇక్కడే మళ్ళీ వేరే ప్రకారంకి ఒక ఫ్రూట్స్ వస్తుంది.
ప్రతి ఒక్క ఫ్రూట్సే ఒకటి ఆ ఓనర్షిప్ మనము పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళే కొంచెం ఎఫర్ట్ పెట్టి అదే చూస్తారు. సో ఈ ఓపెన్ అయిన తర్వాత పబ్లిక్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక సొసైటీ లాగా మనము అదే కేర్ కూడా చేస్తాము పార్క్కి. సిమిలర్లీ ఆ ఫ్రూట్స్ పబ్లిక్కి కూడా యూజ్ కూడా అవుతుంది. ఇంకొక బెనిఫిట్ ఇదే కి మనము అన్ని ఫ్రూట్స్తో పాటు ఒక బోర్డ్ కూడా పెట్టాము. ఫ్రూట్స్ గురించి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ హెల్త్ బెనిఫిట్ వస్తుంది, అదే కూడా అవగాహన ఇంక్లూడ్ చేస్తానికి అదే పబ్లిక్కి యూజ్ అవుతుంది. సిమిలర్లీ చిల్డ్రన్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగా ఇంటరాక్టివ్ వాళ్ళ ముందు చూస్తే డైరెక్ట్లీ లైవ్గా ఎగ్జాక్ట్లీ ఏలాగా ప్లాంట్ ఉన్నాయి, వాళ్ళకి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ దెమ్ టు రిమెంబర్. సిమిలర్లీ మనము ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా పెట్టాము. ఇక్కడ ఇది చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి, బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది, యోగా కూడా అన్ని ప్లేసెస్లో పబ్లిక్ డిమాండ్ ఉంది కాబట్టి యోగా ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ పబ్లిక్ యూజ్ అవుతుంది. నౌ వెల్ఫేర్ సైడ్ నుంచి ఆల్ పబ్లిక్ ఎవరు పక్కన ఎక్కడ ఉన్నారు దే ఆర్ కమింగ్ ఫర్ దిస్ వాకింగ్. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా వస్తారు. ఇట్ విల్ బీ కామన్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ సైడ్ నుంచి, వారి సైడ్ నుంచి, దట్ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీ ప్లాంట్ ఎవ్రీ ఎక్విప్మెంట్ కొంచెం మనము నీట్గా యూజ్ చేస్తాము, తర్వాత ప్రొటెక్ట్ చేస్తాము. 10th వార్డు సాయి దీపికా నగర్. స్వతహాగా ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది 10వ వార్డు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే వార్డు. గత 3 దఫాలుగా తెలుగుదేశం పార్టీ నెగ్గుకుంటూ వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కంచుకోట. మరి ఆ భావన ఉందో ఏమో కానీ గత 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. ఈ పార్క్ ఇప్పుడు ఏదైతే మనం నుంచున్నామో ఒక జంగిల్లా ఉండేది. ప్రజలు భయభ్రాంతులు గురయ్యేవారు ఈ పార్కు చుట్టూ ఉన్నవారు. పక్కనే ఉన్న అల్కాపురి లేఅవుట్లో అయితే పవర్ సప్లై కూడా లేని పరిస్థితి. మరలా కూటమి వచ్చింది, పవర్ సప్లై ఇచ్చాం, మంచి పార్క్ని డెవలప్ చేసుకున్నాం. మీరు చూడొచ్చు, ఇప్పుడే పెద్దలు సోమవీర్రాజు గారు కూడా చెప్పారు. ఏకేసీ కాలేజ్ దగ్గర ఏదైతే ఎన్టీఆర్ పార్క్ డెవలప్ చేసుకున్నామో దాంట్లో ఉన్న గ్రీనరీకి సరిపాటిగా ఇక్కడ గ్రీనరీ ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా ప్రజలు ఉండడానికి ఈ పార్క్ని డెవలప్ చేస్తే మంచిదని ఆలోచించడం. అలాగే కమిషనర్ గారు చెప్పినట్లుగా ఒక థీమ్ బేస్డ్ పార్క్, అది ఫ్రూట్ పార్క్ కింద పెట్టడం. ఇప్పుడే పిల్లలు చూసాం, ప్రతి ఫ్రూట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నేమ్ చెప్పగలుగుతున్నారు. అది తినడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మంచి కార్యక్రమాలు, ఆరోగ్యపరంగా వాళ్ళకి కలిగే మేలు ఏంటన్నది కూడా అక్కడ డిస్ప్లే చేయడం వల్ల అది చెప్తున్నారు. చిల్డ్రన్కి మంచి ప్లే ఏరియాలో కూడా వాళ్ళకి దెబ్బ తగలకుండా మంచిగా ఇసుక వేసి, అలాగే జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు, షటిల్ కోర్ట్ ఇచ్చారు, ప్రాపర్ లైటింగ్ ఇచ్చారు, డ్రిప్ ఇరిగేషన్ చేశారు, మంచి ఫలాలు ఇచ్చే చెట్లన్నింటిని కూడా నాటారు. చుట్టుపక్కల ప్రజలు దీన్ని బాగా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఈ రోజున మేము కోరుకునేది ఒక్కటే, కూటమి వచ్చింది, ప్రభుత్వ పరంగా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, అలాగే ఆరోగ్యకరమైన నగరం కోసం కూడా కృషి చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రజలు ఆరోగ్యకరంగా ఉండడానికి కావాల్సిన పార్క్స్, జిమ్ ఎక్విప్మెంట్ కానీ, ఆరోగ్యకరంగా ఉండడానికి మంచి యోగా ప్లాట్ఫామ్ కానీ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తూ ఉంది. ప్రజలు దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఇంత మంచి కార్యక్రమం, ఇంత మంచి అసెట్ ఇచ్చాం, వాళ్ళు దీన్ని నీట్గా సంరక్షించుకోవాలని కూడా వారికి కోరుకుంటూ, పక్కనే అల్కాపురి ఉంది. ఇప్పుడే స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, మా అధికారులు కూడా చెప్తా ఉన్నారు, 4 కోట్లు వెచ్చించినట్లయితే ప్రాపర్ రోడ్స్ అండ్ డ్రైనేజెస్ కూడా అవుతా ఉన్నాయి. ఇప్పటికే కమిషనర్ గారితో కూడా చర్చించడం జరిగింది. అవన్నీ కూడా పుష్కర్ పనుల్లో అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అతి దగ్గరలో అల్కాపురి కానీ, గాదాలమ్మ నగర్ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రాపర్ రోడ్స్ అండ్ డ్రైన్స్ అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి తెలియచేసుకుంటూ, ఇంత మంచి థీమ్ బేస్డ్ పార్క్ ప్రజలందరూ కూడా దీన్ని వీక్షించి ఉపయోగించుకొని దీనిలోని ఆరోగ్యకరంగా ఉండడానికి సద్వినియోగపరచుకోవాలని మరొకసారి అందరినీ కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. రాజమండ్రి గోదావరి గట్టు కోటిలింగాలపేటలో శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి ఆలయ గోపుర శంకుస్థాపన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టున కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి వారి ఆలయ గోపురానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి గట్టు ప్రాంతంలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఎదురుగా శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి గోపుర శంకుస్థాపన కార్యక్రమం ఉదయం 10:40 కండవిల్లి సురేష్ కుమార్, స్వాతి దంపతులచే వేద పండితులు శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని జరిపించారు. కోటిలింగాలపేటలోని పెద్దలు, గ్రామ ప్రజలు స్వామి అయ్యప్పల దీక్షతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి దాతల సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటిలింగాలపేట పెద్దలు వీరగోవింద్, నందివడ దినేష్,
నండూరి సుబ్బారావు, చిత్రకళ బాబ్జీ, రవి, జి కృష్ణ, తలాటం శ్రీను, వీర వీరాంజనేయులు, కాకరల పవన్ కుమార్, యాళ్ల మూర్తి, కాకరల కోటేశ్వరరావు, కొలగంటి సుబ్బయ్య, వీపుగంటి శ్రీరామ్మూర్తి, భైరవ నాని, రమేష్, రామకృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రం ధ్రువరం బృహంతం చంద్రచంద్రాదేవానాం దేవతా ప్రతిదేవతాసేత కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి మృగాణాం శరీరాదే ప్రదాయనే వదే ధీరామ పుత్రేవదు వాణి హరిగర్భమావాహయామి కాళాగ్నికారాజ్యంద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శివాయ శ్రీమన్మహాదేవాయ నమః భువనేశ్వరే శ్రీ మహాగోవిందయ్య స్వామివాహయామి స్థాపయామి పూజయామి ఓం రాఘవం సహస్రనామం వాదే దళః పేదః సమర్పణామి సుందరాత్తిగ్గి బ్రాహ్మణేవతాం శ్యామవాహనాం స్థాపయామి పూజయామి స్వామిస్తవేదః ఇన్నం దిప్పాలమావాహయామి స్థాపయామి పూజయామి అగ్నిదేవోదాయం విశ్వేదసం అస్య దిపాగం హృదయారోహదా హరిహే నమః పూజాంగః దక్షిణదిగ్భాగే యమమావాహయామి స్థాపయామి పూజయామి మోషణప్రాణిరతమావాహయామి స్థాపయామి పూజయామి నమమే గరుణశ్రద్ధేహం మండపస్థితావాహేభ్యో సర్వేభ్యో దేవేభ్యో నమః ప్రాణప్రతిష్ఠాం ముహూర్తస్సు ముహూర్తోస్తు అధధ్యానం శాంతం పద్మాసనస్థం శశిధర్మగరం పంచవక్తేంద్రనేత్ర శుద్ధోదరస్నానః ప్రజామి స్నానానంతర శుద్ధాన్యః ప్రజామి యజమానాః అభింద్రవర్తనోహన్యాభ్యస్పాధినో దేవస వస్త్రం సమర్పయామి నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం బృహదే దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహతే దేవాయ నమః గోవింద
రామభద్ర హనుమానికి రామభద్ర హనుమానికి రామభద్ర హనుమానికి జై హనుమాన్ జై హనుమాన్. రాజమండ్రి అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ లో విద్యార్థులకు నిత్యావసరాలు అందించారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కాలేపు పద్మకుమారి ఆధ్వర్యంలో ఎంపీపీ స్కూల్ వద్ద పిల్లలకు నిత్యావసర సరుకులు, స్నాక్స్, కూల్ డ్రింక్స్, విద్యార్థుల తల్లికి చీరలు అందజేశారు. కాలేపు ప్రసాదరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కాలేపు తిరుమల శ్రీనివాస్, హెడ్ మాస్టర్ డానియల్, శివకుమార్, గుంటముక్కల సరోజ, బిందు, కిరణ్మయి, లిగిత, టీనా, జైవన్, నిఖిలేష్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు 24/4/2026 సంవత్సరం తేదీ. నేటి రోజున హర్షగా స్కూల్ వద్ద డానియల్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ యొక్క హర్ష గారు ఈ నిత్యావసర వస్తువులు, పిల్లలకు కావాల్సినటువంటి తినుబండారాలు, డ్రింక్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా చీర కూడా బహుకరించమని వారు మాకు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపు విద్యామిత్ర కార్యక్రమంపై వెబ్ఎక్స్ ద్వారా కలెక్టర్ కీర్తి చేకూరి దిశానిర్దేశం. మహిళా రిజర్వేషన్ సాధనకు ఉద్యమించాలని శ్రీమతి పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పక్షాలైన టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ పాదయాత్ర. ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ ఒక మహాయజ్ఞం. గత పాలకుల నిర్లక్ష్యం ఆధ్యాత్మిక వారసత్వానికి మాయని మచ్చ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.